నమస్తే వెల్కమ్ టు కేకే న్యూస్ నేను శ్రీదేవి ప్రముఖ సినీ నటుడు వైసీపీ పార్టీ నేత ఆంధ్రప్రదేశ్ మాజీ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళిని రాయచోటి పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసి తీసుకువెళ్లిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి రైల్వే కోడూరు కోర్టులో పోసానిని హాజరుపరచగా ఆయనకు 14 రోజుల పాటు రిమాండ్ నిర్వహించారు. అయితే పోసాని తరపున న్యాయవాది నేడు బెయిల్ పిటిషన్ పై విచారణ కోరగా జడ్జి తిరస్కరించారు. రేపటి నుంచి ట్రైనింగ్ కి వెళ్తున్నందున విచారణ చేపట్టలేనని చెప్పారట. అయితే రేపు ఎల్లుండ కోర్టుకు సెలవు దినాలు కావడంతో సోమవారం వరకు విచారణ చేపట్టే అవకాశాలు లేవు. ఇక దీంతో పోసాని కృష్ణమురళి బెయిల్ అంశంపై తీర్పు సోమవారం రోజున రానుంది. మాజీ సీఎం జగన్ ఇటీవల పోసాని భార్యకు ఫోన్ చేసి ధైర్యం చెప్పిన సంగతి కూడా తెలిసిందే. అయితే జగన్ పంపించిన సీనియర్ మోస్ట్ లాయర్ సుధాకర్ రెడ్డి పోసాని తరపున వాదిస్తున్నారు. కాబట్టి పోసానికి బెయిల్ మంజూరయ్యే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు వైసీపీ శ్రేణులు. ఒకవేళ అదే జరిగితే టీడీపీ జనసేన శ్రేణులు బాగా నిరాశకు గురయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే గతంలో పోసాని కృష్ణమురళి ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడుని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ని, మంత్రి నారా లోకేష్ ని అసభ్య పదజాలంతో ఏ రేంజ్ లో తిట్టారో మనందరికీ తెలిసిందే. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ అయితే సభ్య సమాజం సిగ్గుపడే రేంజ్ లో తిట్టారు. పవన్ కళ్యాణ్ కూతుర్లపై కూడా చాలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారు. అవి చూసిన తర్వాత పోసానిపై కోపం రాని మనిషి అంటూ ఎవరు ఉండరేమో. అందుకే అతను అరెస్ట్ అయ్యాక అత్యధిక శాతం మంది హర్షం వ్యక్తం చేశారు. వైసీపీ శ్రేణులు అతనికి సపోర్ట్ చేస్తే జనాలు తిట్టే పరిస్థితి ఏర్పడింది. అయితే పోసాని అరెస్ట్ అయింది చంద్రబాబు పవన్ కళ్యాణ్ ను తిట్టినందుకు కాదు, కులాల మధ్య చిచ్చు రేపేలా పోసాని కృష్ణమురళి వ్యాఖ్యలు చేస్తున్నాడని తెలుగుదేశం పార్టీ కార్యకర్త కేసు వేయడంతో అరెస్ట్ అయ్యారు. ఆయనపై ప్రస్తుతం నాన్ బెయిలబుల్ కేసులు పడ్డాయి. ఇందులో ఆయనకు బెయిల్ వస్తుందా లేదా అనేది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇకపోతే ఒకప్పుడు వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉండే పోసాని కృష్ణమురళి ఈ మధ్య కాలంలో సినిమాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. రాజకీయంగా వివాదాల్లోకి చిక్కుకున్న తర్వాత పోసానికి సినీ అవకాశాలు ఇవ్వడానికి దర్శక నిర్మాతలు ఆసక్తి చూపడం లేదు. రాజకీయాల నుంచి కూడా ఆయన తప్పుకుంటున్నట్లు, శేష జీవితాన్ని తన భార్య పిల్లలతో గడిపిన తీర్థయాత్రలు చేస్తాను అంటూ గతంలో ఆయన ఒక వీడియోని కూడా విడుదల చేశారు. ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.